Hi everybody, I am Dr. K.S. Sharma, chemistry faculty member. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై ఛానల్ ఎట్ ఫస్ట్ టైం ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద సేమ్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ మేక్ దెమ్ టు డూ subscribe. It's not an expensive work, it's not difficult work. Just subscribe is appearing there, you touch it. Now onwards I would like to give you all chemistry classes. సో నేను కెమిస్ట్రీ క్లాసెస్ ఐఐటి నీట్ క్లాసెస్ ఇవ్వబోతున్నాను. అందుకని అక్కడ సబ్స్క్రైబ్ అనే బటన్ టచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎనీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఇస్ కాల్డ్ లైట్ అని రాసారా? ఎనీ బికాస్ ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ లైట్ పార్టికల్స్. లైట్ అంటే మాస్లెస్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి మనం లైట్ని ఎందుకు స్టడీ చేస్తున్నాం ఆ విషయం రాసారా? రాయలేదు, రాసుకోండి. యాజ్ వీఆర్ అనేబుల్ టు సీ ఎలక్ట్రాన్, we have to study the electron like particle. As we are unable to see, we have to study electron like particle to study light. To study electron అంటే ఎలక్ట్రాన్ని స్టడీ చేయడం కోసం మనం ఎలక్ట్రాన్ లాంటి పార్టికల్ని స్టడీ చేయాలి. ఆ ఎలక్ట్రాన్ లాంటి పార్టికల్ ఏమిటి? లైట్ పార్టికల్. అందుకని లైట్ గురించి స్టడీ చేస్తున్నాం అనమాట. సరే, ఇప్పుడు లైట్కి సంబంధించిన అసలు బ్యాక్గ్రౌండ్లో స్టోరీ ఏంటంటే, లైట్ హ్యాస్ 2 థియరీస్. లైట్కి 2 రకాల స్టడీస్ ఉన్నాయి. ఏంటంటే, ఒక స్టడీ ఏం చెప్తుందంటే లైట్ హ్యాస్ పార్టికల్స్ ఉంటుంది, ఇంకో స్టడీ ఏముంటుంది, లైట్ హ్యాస్ వేవ్స్ ఉంటుంది. అంటే లైట్కి 2 రకాల స్టడీస్ ఉన్నాయన్నమాట. ఒకటేమో పార్టికల్ థియరీ, ఇంకోటేమో వేవ్ థియరీ. ఈ పార్టికల్ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారు? న్యూటన్. దీన్ని ఏమంటారంటే కార్పస్కులర్ థియరీ అంటారు. రాసుకోండి. లైట్ హ్యాస్ 2 స్టడీస్. లైట్ హ్యాస్ 2 థియరీస్. One is corpuscular theory, which says that light exists as particles. అంటే లైట్ని పార్టికల్స్గా ఉంటుంది అని చెప్పింది కార్పస్కులర్ థియరీ. ఈ థియరీని ప్రపోజ్ చేస్తున్నారు ఎవరు? న్యూటన్ ప్రపోజల్ దీన్ని న్యూటన్ ప్రపోజ్ చేశాడు. ఓకే. సెకండ్ వన్ వేవ్ థియరీ. ఈ వేవ్ థియరీ ఏంటి? లైట్ ఎగ్జిస్ట్ యాజ్ వేవ్స్. ఇట్ ఈస్ ప్రపోజ్డ్ బై హైగెన్. HUGEN. అంటే లైట్ పార్టికల్స్లో ఉంటాయని న్యూటన్ గారు చెప్పాడు, లైట్ వేవ్స్లో ఉంటుందని హైగెన్ చెప్పాడు. ఓకే. కానీ మోస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ లైట్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ బై వేవ్ థియరీ. అంటే చాలా థియరీస్ వేవ్ థియరీస్నే సపోర్ట్ చేస్తున్నాయి. సరే, పార్టికల్స్లో ఉండదా అంటే అసలు ఈ పార్టికల్ థియరీని ప్రపోజ్ చేసిన ఎవరు? న్యూటన్ అనేవాడు సామాన్యుడు కాదు. అతను ఫాదర్ ఆఫ్ మైక్రోఫిజిక్స్. అంటే మైక్రోఫిజిక్స్ మొత్తానికి అతనే ఫాదర్ అనమాట. అలాంటి వాడు చెప్పాడు. అలాంటి వాడు చెప్తే మనం సింపుల్గా దాన్ని కొట్టుపడైపోదు, అంతే కదా. సో లైట్ ఎగ్జిస్ట్ యాజ్ పార్టికల్స్ అండ్ అకార్డింగ్ టు న్యూటన్స్ థియరీ, కార్పస్కులర్ థియరీ. లైట్ ఎగ్జిస్ట్ యాజ్ వేవ్ అకార్డింగ్ టు హైగెన్స్ థియరీ. మోస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ లైట్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ బై వేవ్ థియరీ, బట్ పార్టికల్ థియరీ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ఫాదర్ ఆఫ్ మైక్రోఫిజిక్స్ న్యూటన్. అందుకని దాన్ని కొట్టిపడలేకపోయారు. మరి ఎలాగా, దీన్ని ఏం చేయాలి అని చాలా ఆలోచిస్తుంటే అప్పుడు మ్యాక్స్ ప్లాంక్ అన్నవాడు ఏం చేశాడంటే క్వాంటమ్ థియరీని స్టడీ చేశాడు. మ్యాక్స్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. ఈ మ్యాక్స్ ప్లాంక్ అన్నవాడు ఏం చేశాడంటే క్వాంటమ్ థియరీని ప్రపోజ్ చేశాడు. అసలు వీడు చేసిన పని ఏంటంటే హీ స్టడీడ్ ఏ బ్లాక్ బాడీ రేడియేషన్. మనం ఏమన్నాం? ఏ రేడియేషన్ అయినా సరే లైటే అన్నాం. అవును, రేడియేషన్కి డెఫినేషన్ రాశారా? రాలేదు కదా. సరే, ఇక్కడ రాదురు కానీ. అంటే వీడు ఏం చేశాడంటే బ్లాక్ బాడీ యొక్క రేడియేషన్ని స్టడీ చేశాడు. స్టడీ చేసి దాన్ని బట్టి లైట్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే. సో రాసుకోండి. అకార్డింగ్ టు ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ, లైట్ ఎగ్జిస్ట్స్ యాజ్ పార్టికల్స్ అండ్ ట్రావెల్స్ యాజ్ వేవ్స్. అంటే క్వాంటమ్ థియరీ ప్రకారం లైట్ అనేది పార్టికల్స్లో ఉంటుంది, వేవ్లో ప్రాపగేట్ అవుతుంది అని ప్రపోజ్ చేశాడు.
అయితే దీనికి వాడు ఏం చేశాడు, ఫర్ దిస్ హీ స్టడీడ్ బ్లాక్ బాడీ రేడియేషన్. ఫర్ దిస్ హీ స్టడీడ్ బ్లాక్ బాడీ రేడియేషన్. ఇది ప్రూవ్ చేయడానికి వాడు బ్లాక్ బాడీ రేడియేషన్ని స్టడీ చేశాడనమాట. ఈ బ్లాక్ బాడీ రేడియేషన్ కూడా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషనే. అసలు మీకు రేడియేషన్ అనేది ఏదైనా ఎలక్ట్రోమాగ్నెటికే. ఈ ప్రపంచంలో రేడియేషన్ అనేది ఏదైనా సరే ఎలక్ట్రోమాగ్నెటికే. ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అయినా లైట్ అనే అంటాం. ఎందుకంటే ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అయినా ఉండేవి లైట్ మాస్లెస్ పార్టికల్సే. అందువల్ల అంటే ఇప్పుడు రేడియేషన్ అంటే ఏమిటో ముందు మనకు ఒక అవగాహన తెలియాలి. రేడియేషన్ అంటే అర్థం ఏంటంటే ఎమిషన్ ఆఫ్ అబ్జార్బ్డ్ ఎనర్జీ. రైట్ డౌన్. ఎమిషన్ ఆఫ్ అబ్జార్బ్డ్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ రేడియేషన్. ఎమిషన్ ఆఫ్ అబ్జార్బ్డ్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ రేడియేషన్. అబ్జార్బ్డ్ ఎనర్జీ యొక్క ఎమిషన్నే రేడియేషన్ అంటారు. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక బాడీకి ఎనర్జీ ఇస్తే అది ఎనర్జైజ్ అయిన తర్వాత, అంటే ఎనర్జీని బాగా అబ్జార్బ్ చేసుకున్న తర్వాత అప్పుడు దాని నుంచి మళ్ళీ బయటికి వస్తుంది సరే, దాన్ని రేడియేషన్ అంటారు అన్నమాట. అలా ఎక్కడొచ్చినా అది రేడియేషనే. ఎగ్జాంపుల్ ఏంటి, ఎమిషన్ ఆఫ్, రాసుకోండి ఎగ్జాంపుల్, ఎమిషన్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ వైట్ హాట్ ఐరన్ రాడ్. వైట్ హాట్ మెటల్ రాడ్ అనండి, మెటల్కి బ్రాకెట్లో ఐరన్ అని పెట్టుకోండి. అంటే జనరల్గా మనం ఐరన్ తీసుకుంటాం, కానీ సరే మ్యాక్స్ ప్లాంక్ స్టడీ చేసిన బ్లాక్ బాడీలో ఏం చేశారంటే, బ్లాక్ బాడీ అంటే ఏం లేదు, ఒక హోలో నికెల్ స్పియర్ని తీసుకుని దానికి లోపలంతా ప్లాటినం బ్లాక్ పూసి, అంటే ఇదంతా ప్లాటినం బ్లాక్ అనమాట. ఇది నికెల్ స్పియర్. ఓకే, దీనికి ఒక పిన్ హోల్ ప్రొవైడ్ చేశాడు. ఇప్పుడు దీంట్లో ఒక లైట్ని పంపిస్తే అది లోపలికి వెళ్ళి కంప్లీట్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్ జరిగి, అంటే అలా మొత్తం రిఫ్లెక్ట్ అయ్యి ఈ బ్లాక్ బాడీ చేత అబ్జర్వ్ చేసుకుంటుంది. అయిపోయిన తర్వాత దీనికి ఒక పిన్ పెట్టి క్లోజ్ చేసేస్తారు. ఇప్పుడు దీన్ని డార్క్ రూమ్లో తీసుకొచ్చి పిన్ తీస్తారు. పిన్ తీస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఇందాక అబ్జర్వ్ చేసుకున్న లైట్ అంతా బయటకు వస్తుంది అనమాట. ఈ బయటకు వచ్చే లైట్ని స్టడీ చేశాడు. ఈ స్టడీ చేస్తే వాడికి ఆ థియరీ అంతా తెలిసింది. సరే, ఈ స్టడీలో వాడు తెలుసుకున్న విషయాలు ఏంటంటే, ఫస్ట్ పాయింట్ వినండి, ఫస్ట్ తర్వాత రాయిస్తాను. ఫస్ట్ పాయింట్ అంటే, లైట్ ఎగ్జిస్ట్ యాజ్ టైనీ డిస్క్రీట్ ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీ కాల్డ్ క్వాంటా. అంటే టైనీ అంటే వెరీ స్మాల్, డిస్క్రీట్ అంటే అర్థం ఏంటి, డిస్క్రిమినబుల్. అంటే ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఈ రెండు డిస్క్రీట్ పాయింట్. ఇదొక పాయింట్, దాని మీద ఇంకో పాయింట్, రెండు పాయింట్లు ఉన్నాయి కానీ నాన్ డిస్క్రిమినబుల్, కలిసిపోయి. ఇలా ఉంటే నాన్ డిస్క్రీట్. టైనీ డిస్క్రీట్ పార్టికల్స్, అదే పార్టికల్స్ని వాటిని ప్యాకెటింగ్ పార్టికల్ యొక్క ఎనర్జీ స్లో మూవింగ్ పార్టికల్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ క్వాంటా అనేవి హై ఎనర్జీ పార్టికల్స్. ఇవి ట్రావెల్ చేస్తూ వెళ్ళి ఇంకో బాడీని కొలైడ్ చేసినప్పుడు వీటి ఎనర్జీ వాటికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. వీటికి మాస్ లేదు కదా, వీటికి మాస్ లేదు. వీటి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పినా, ఈ వీటిని అది మింగేసిందని చెప్పినా ఒకటే, మాస్ లేదు కాబట్టి. అంటే ద క్వాంటా ఎగ్జిస్ట్ అంటిల్ దే ఆర్ అబ్జార్బ్డ్ బై అనదర్ బాడీ. థర్డ్ పాయింట్ ఏంటి, ఇప్పుడు మరి దీని యొక్క ఎనర్జీ పరిస్థితి ఏమిటి అంటే, ఈ ఈజ్ ప్రపోర్షనల్ టు న్యూ అని కనిపెట్టాడు. న్యూ అంటే ఫ్రీక్వెన్సీ. అంటే ద ఎనర్జీ ఆఫ్ ది రేడియేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేవ్ ఇన్ విచ్ ద క్వాంటా ఆర్ ట్రావెలింగ్. అంటే క్వాంటా ట్రావెల్ చేస్తున్న వేవ్ యొక్క ఎనర్జీకి ఈక్వల్గా డైరెక్ట్ ప్రపోర్షనల్ ఉంటుంది అన్నాడు. అంటే ఈజ్ ప్రపోర్షనల్ టు న్యూ అంటే ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. ఈ హెచ్ అనేది ఒక ప్లాంక్స్ కాన్స్టెంట్, ప్లాంక్ గడ్ కనిపెట్టాడు కాబట్టి ప్లాంక్స్ కాన్స్టెంట్. ఎనర్జీ ఈజ్ నోన్ టు బి క్వాంటైజ్డ్. క్వాంటైజేషన్ అంటే అర్థం ఏంటి, ఎనీ ఫిజికల్ క్వాంటిటీ హ్యావింగ్ ద వాల్యూస్ ఇన్ ద ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ ఏ కాన్స్టెంట్. అంటే ఒక కాన్స్టెంట్ ఇంటిగ్రల్ మల్టిపుల్గా ఉంటాయి. అంటే డెల్టా ఈ అనేది, అంటే ఎనర్జీ డిఫరెన్స్ అనేది NH న్యూగా ఉంటుంది. హెచ్ న్యూ అనేది ఒక కాన్స్టెంట్, ఎన్ అనేది ఒక ఇంటిజర్, 1 2 3 అండ్ సో ఆన్. అంటే ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీ వాల్యూ 1 కిలో, 2 కిలో, 3 కిలో, ఇలా ఒక ఇంటిగ్రల్ మల్టిపుల్స్లో కనుక ఉన్నట్లయితే దాన్ని క్వాంటైజేషన్ అంటారు. ఇప్పుడు ఒక డజన్ క్వాంటైజ్డ్ అన్నారు అనుకోండి, 1 డజన్, 2 డజన్, 3 డజన్ అనేవన్నీ కూడా క్వాంటైజ్డ్ వాల్యూస్. అర్థమైందా? అదే హాఫ్ డజన్ అన్నాం అనుకోండి, అది క్వాంటైజ్డ్ కాదు, అక్కడ ఇంటిగ్రల్ మల్టిపుల్స్ రావాలి, 1 2 3 4 5 అలాగే. అందుకని 1.5 3.5 ఇలా రాకూడదు అనమాట. సో అంటే క్వాంటా ట్రావెల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్, ద ఎనర్జీ ఆఫ్ రేడియేషన్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ ఈక్వల్ టు హెచ్ న్యూ, అండ్ the energy change is always quantized. That means energy change value always will be in the integral multiples of a constant అని చెప్పాడు అనమాట. ఇది క్వాంటమ్ థియరీ. ఈ తర్వాత మరి వీడి చదివినంత ఏంటి, బ్లాక్ బాడీ రేడియేషన్. ఆ తర్వాత ఐన్స్టీన్ ఏం చేశాడంటే, బ్లాక్ బాడీ రేడియేషన్కే ఇది కుదురుతుందా, లేని రేడియేషన్ కుదురుతుందా అని డౌట్ వచ్చింది. దాంతో వాడు ఏం చేశాడంటే, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని తీసుకుని ప్రతి రేడియేషన్ని ట్రై చేశాడు. ట్రై చేసి మ్యాక్స్ ప్లాంక్ చెప్పిన డైలాగులు నాట్ ఓన్లీ ఫర్ బ్లాక్ బాడీ రేడియేషన్ బట్ ఆల్సో ఫర్ ఎనీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అని చెప్పాడు. మరి అదే డైలాగులు చెప్పేటప్పుడు వీడు కొత్త మాట ఏదో మాట్లాడాలి కదా. వాడు క్వాంటమ్ అనే టర్మ్ చెప్తే వీడేమన్నాడు, ఫోటాన్ అన్నాడు. క్వాంటమ్ అనకన్నా వీడేమన్నాడు, ఫోటాన్ అన్నాడు. అంటే డైలాగులు అనేవి సేమ్,
అక్కడ బ్లాక్ బాడీ రేడియేషన్ అన్నాడు, ఇక్కడ ఏమంటాడు లైట్ అంటాడు, లేకపోతే ఎనీ ఎలక్ట్రోమాగ్నెటిక్. Thus, light exists as particles and travels as waves. Later on, de Broglie proposed that not only light, any particle in motion can have dual character అన్నాడు అనమాట. అంటే అది లైటర్ పార్టికల్ కావచ్చు, హెవియర్ పార్టికల్ కావచ్చు. అది వాడు ప్రూవ్ చేశాడు. ఏమని ప్రూవ్ చేశాడు? లైటర్ పార్టికల్స్ కెన్ హ్యావ్ మోర్ వేవ్ క్యారెక్టర్, వేరాజ్ హెవియర్ పార్టికల్స్ కెన్ హ్యావ్ మోర్ పార్టికల్ క్యారెక్టర్ అన్నాడు అనమాట. సో ఈ విధంగా లైట్కి డ్యూయల్ నేచర్ ఉంటుంది. ప్లాంక్స్ క్వాంటమ్ ప్రూవ్ చేస్తే, క్వాంటమ్ థియరీ ప్రూవ్ చేస్తే డీ బ్రోగ్లీ అన్నిటికీ ఉంటాయి. అంటే డీ బ్రోగ్లీ అని ఏం చేశారంటే ఎనీ పార్టికల్ ఇన్ మోషన్ కెన్ హ్యావ్ డ్యూయల్ క్యారెక్టర్ అని ప్రపోజ్ చేశారనమాట. సో మొత్తానికి ఎలక్ట్రాన్ యొక్క సిచ్యువేషన్ తెలుసుకోవడం కోసం మనం లైట్ని స్టడీ చేసాం. ఆ లైట్కి సంబంధించిన స్టడీస్లో డ్యూయల్ నేచర్ని చూసాం. ఆ డ్యూయల్ నేచర్ అనేది ఎనీ పార్టికల్ చిన్నదైనా పెద్దైనా ఉంటుంది అనే విషయాన్ని చెప్పాం. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్.